హాయ్ అండి. నేనైతే మార్నింగ్ మీషో నుండెళ్ళి నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. అందులోనైతే నేను ఫస్ట్ టైం రవ్వ కేసరి స్వీట్ చేయాలనుకుంటున్నాను. 2 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత ఇందులో స్వీట్ చేస్తున్నాను. సో, స్వీట్ చేసే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 4 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లైట్‌గా వేగనివ్వాలి. లైట్‌గా చిటపటలాడేలా వేగనివ్వాలి. ఈ రవ్వ కేసరి చేయడం చాలా సింపుల్ అండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే, లేకపోతే మాత్రం బాగోదు. ముద్ద ముద్దగా బాగా రాదు. ఇప్పుడైతే నేను పెద్ద గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను. ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ రవ్వనైతే వేయించుకుంటున్నాను. పెద్ద గ్లాస్ రవ్వకి నేను ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ అయితే పక్క స్టవ్ పై పెట్టి బాయిల్డ్ అయితే చేసుకుంటున్నాను. ఈ రవ్వ వేగేలోపు వాటర్ అయితే బాయిల్డ్ అవుతాయి. రవ్వనైతే సిమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. రవ్వ అయితే మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ టైం స్వీట్ చేసినప్పుడు లైట్గా వేయించుకున్నానండి. అంటే వైట్గానే ఉండే రవ్వ. అలానే స్వీట్ చేస్తే ముద్ద ముద్దగా అంత టేస్ట్ అయితే బాగోదులే. తర్వాత తెలుసుకున్నాను గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలని. ఆ తర్వాత అయితే ఎప్పుడు ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగానే వేయించుతాను. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అయితే మెల్లమెల్లగా యాడ్ చేయాలండి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు అందులో వీడియో అయితే మిస్ అయిందండి, సారీ. నేను షుగర్ కూడా యాడ్ చేశాను. ఒక గ్లాస్ రవ్వకి గ్లాసున్నర షుగర్ కూడా యాడ్ చేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇంకా నేనైతే కలర్ కోసం కుంకుమ పువ్వు వాటర్ అయితే యాడ్ చేశాను. కుంకుమ పువ్వుని ఒక స్పూన్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఆ వాటర్ కూడా యాడ్ చేశాను. మంచి కలర్ వస్తుంది, మంచి హెల్దీ కూడా. కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. చూశారు కదా, రవ్వ కేసరి అయితే రెడీ అయింది. దగ్గర పడడం కోసం ఒక 2-3 మినిట్స్ ఉంచితే చాలు. ఈజీగా రవ్వ కేసరి అయితే చేయొచ్చు. చూశారు కదా, రవ్వ కేసరి ఎంత ఈజీగా ఎంత బాగుందో. ఇంతేనండి చేయడం.